చూడరా నాన్న. కవరు చేతికి తీసుకుని చూడకపోతే ఎట్టా? నువ్వు చూడాలని కదా ఇచ్చింది. ఏంది ఫోటోని సరిగ్గా పైకి తీసి చూసినవా లేదా? నువ్వు చూసినావు కదమ్మా, ఇంకా నేను చూసేది ఏముందా? ఇదిగో. చెల్లాయ్, ఆడు ఫోటో చూసినట్టే లేదు. ఫోటో చూడకపోయినా రేపు పిల్లని చూసి తీరాలి కదా. రే 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 మెలిగా పోనీరా. గీత, గీత ఆటో దిగి నీతో మాట్లాడాలా. గీత ప్లీజ్ గీత. బాబు కొంచెం ఆటో పక్కకు తీసుకోమ్మా, నేను ఆటో ఎక్కుతాను. ఆపో. ఆపరా. సారీ, వేరే దారి లేదు. మీరు అటు చూడబడలే. నేనేం ఆ అమ్మాయిని నడిపించేవాడిని కాదు. మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మాట్లాడాలని వచ్చాను. నన్ను ఏదోని చూసినట్టు చూడనక్కర్లేదు. ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతుండా? అందరి ముందు చాలా ఎంబారసింగ్ గా ఉంది. నేను ఇబ్బంది పెట్టాలను, అందరి ముందు ఇలా ప్రవర్తించి అందరి దృష్టి ఆకర్షించాలని ఇలా చేయట్లేదు. అర్థం చేసుకో. నేను నీతో మాట్లాడాలి. ఆఫీస్లో మాట్లాడడం కుదరదు. 10 నిమిషాలు నాకు మాట్లాడే అవకాశం ఇవ్వు. నీతో మాట్లాడడానికి ఏం లేదన్నాను కదా, మళ్ళీ ఎందుకు ఇలా ప్రాణాలు తీస్తున్నావు? గీత, కనీసం అవతలోడు చెప్పేది వినడానికైనా ప్రయత్నించాలి కదా. వాడికి మాట్లాడే అవకాశం అయినా ఇవ్వాలి కదా. అరే, అసలు నీతో మాట్లాడే పనే లేదంటుంటే ఎందుకు నువ్వు నా ప్రాణాలు తీస్తున్నావు? చూడు, నువ్వు ఇటు మాట్లాడకుండా నన్ను అవాయిడ్ చేస్తూ ఉంటే నాకు ప్రాణం పోతున్నది గీత. ఎందుకు నన్ను ఇలా ఇరిటేట్ చేస్తున్నావు? దూకేమంటావా నన్ను? బండ్లో నుంచి దూకేమంటావా నన్ను? దూకు. నువ్వు దూకిన వెంటనే నేను కూడా దూకుతాను. కాకపోతే ఈ ఆటో నుంచి పడితే పెద్దగా ప్రాణాలు గినాలు బో, కాళ్ళు చేతులు ఎరగతాయి. అప్పుడైనా నా నుంచి పారిపోకుండా కూర్చొని ఉంటావు. ఇద్దరం కాళ్ళకి చేతులకు కట్టు కట్టుకుని గంటలు మాట్లాడుకోవచ్చు. అప్పుడు నువ్వు తప్పించుకోవాలన్నా తప్పించుకోలేవు కదా. దూకు, నేను కూడా దూకుతాను. దూకు. దయచేసి మాట్లాడకుండా ఆటో దిగు, ఇబ్బంది పెట్టకు. అయ్యో, నాకు వేరే దారి లేదు గీత. నేను ఇబ్బంది పెట్టాలని నేను అనుకోవడం లేదు. నువ్వే నన్ను ఇబ్బంది గురి చేస్తున్నావు. అది నాకు నా మీద కోపం వచ్చేలా చేస్తున్నది. 10 నిమిషాలు మాట్లాడడానికి టైం ఇవ్వు. ఏం మాట్లాడాలి నువ్వు? చాలా మాట్లాడాలి. చూడు, నువ్విప్పుడు ఏం మాట్లాడినా ఏం చేసినా నేను వినే పరిస్థితిలో లేను. దయచేసి బండాపి దిగేసే, లేకపోతే నువ్వుండు, నేనే దిగి వేరే బండ్లో వెళ్తాను. అవునా? నువ్వు వేరే బండ్లో పోతే మళ్ళీ నేను ఆ బండ్లో ఎక్కి రాలేనా? చూడు, అనవసరంగా 10 నిమిషాల్లో మాట్లాడితే అయిపోయే విషయానికి నువ్వే పెద్ద చేసుకుంటున్నావు. మాట్లాడాలి. నేను మాట్లాడిన తర్వాత నువ్వు ఏమంటావో ఏం చేస్తావో అనేది నీ ఇష్టం. కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వు. నేను మాట్లాడి తీరాలి గీత, ప్లీజ్. బాబు, ఆ ముందే కేఫ్ కార్డ్ ఆపమ్మా.
పూరి సెయిను పెట్టుండది. పర్లేదప్పా. సామి సామి చిన్న మాట. ఎన్నమ్మా? గీతని చూస్తా ఉంటే చాలా బాధగా ఉంది. గీత ముందులాగా లేదు సామి. ముందు అన్నింటికి ధైర్యంగా ఉండే పిల్ల ఇప్పుడు కొంచెం దిగులు పడతా ఉండది. మన కుటుంబ పరిస్థితి గీతని చాలా ఇబ్బంది పెడతా ఉండది. వీళ్ల పెళ్లి కోసం దాచిన డబ్బులన్నీ మా అమ్మ ఆపరేషన్కే ఖర్చు పెట్టేశాము. వీళ్ల పెళ్లిళ్లకున్న నగలు మీ ట్రీట్మెంట్ కోసం తాకట్టు పెట్టేశాం. అది పోగా కొంచెం అప్పు కూడా అయ్యింది. ఇప్పుడు గీత పనికి పోతా ఉండదు గాని నా ఆఫీసులో చేరేటప్పుడు జీతం కోసం చేరలేదు. ఆఫీస్లో ప్రోగ్రాంలు బాగా జరిగి లాభాలొస్తే ఆ లాభాల్లోంచి దీనికి ఎంత వాటా వస్తుందో ఏమో తెలీదు. అంతవరకు జీతం లేని కూలీ మాదిరిగా పని చేస్తూనే ఉండాలా. కనీసం చేతి ఖర్చులకు కూడా ఇబ్బంది అయిపోతా ఉండదు సామి. ఈ నెల అద్దె కూడా కట్టాలా. మళ్ళీ మీ మందులు మాత్రలు అన్ని ఇబ్బందులున్నాయి సామి. బాధపడకు సెల్వి, నాకు కొంచెం ఓపిక వస్తా ఉండది. నేను మళ్ళీ టీవీ మెకానిక్ పని మొదలు పెడతాను. సామి దయచేసి ఇప్పుడేమీ మొదలు పెట్టవాక. డాక్టర్ ఏం చెప్పినాడు? 1-2 నెలల వరకు ఏం పనులు పెట్టుకోవద్దు, మీకు పూర్తి విశ్రాంతి ఉండాలని చెప్పారు కదా. మళ్ళీ మీరేదోటి చెయ్యాలని తాపత్రయపడి చిన్నదాన్ని ఇంకా పెద్ద చేసుకోవాకండి, మీకు పుణ్యం ఉంటది. అది కాదు సెల్వి, నేనిప్పుడు మాట్లాడుతూ ఉండేది గీత కష్టం గురించి. గీత కష్టంలో ఎంత కొత్త నేను కూడా పాలు పంచుకుందామని. సామి నేను కూడా ఏదో ఒక చిన్న పనికెళ్తా. ఏ పని దొరికితే ఆ పని చేస్తాను. రోజుకి ఎంతో కొంత కూలి వస్తే చాలు. అమ్మా అదంతా నువ్వేం చెయ్యక్కర్లా. నేను చేయకపోతే ఇంకెవరు చేస్తారే? నేనున్నాను కదా, నేను పనికి వెళ్తాను. ఏ నీకే ఒంట్లో ఇంకా సరిగా అవ్వలేదు, నువ్వు పనికెళ్తానంటున్నావేంటి? అయినా కూడా నువ్వు ఆఫీస్లో పనిచేసి ఇష్టం లేదని మానేసినావు కదా. నేనే పనికి పోతా. అమ్మా నువ్వు పనికి పోతే అప్పాని చూసుకునేదెవరు, పార్టీని చూసుకునేదెవరు? నువ్వు అట్లాంటిదేం చెయ్యబాక. ఈ పెళ్లిళ్ళకి ముగ్గులు పెట్టే పనికి పోదామంటే నేనొక్కదాన్నే చేయలేను. పైగా అది రోజు దొరికే పని కాదు. మరి ఇప్పుడేం చెయ్యాలి? ఏదొక పని చెయ్యాలి కదా. నేను వండి పెట్టేసి పోతాను. అమ్మ మీ అప్ప కన్నం పెట్టి చూసుకుంటాది. నేను పనికి పోయేసొస్తా. దయచేసి అదేం చెయ్యబాక. నేను పనికి వెళ్తానని చెప్తున్నాను కదా. ఇప్పుడు నీ కొంట్లో సరి అవ్వలేదు పూరి, ఇప్పుడొద్దు. చెయ్యి మాత్రమే ప్రాబ్లం, మెడ సరైపోయింది కదా. నేను వెళ్ళగలను, నేను చూసుకోగలను. గీత అంత కష్టపడుతుంటే నన్నింట్లో కూర్చుని ఎలా ఉండమంటావు? నాకక్కడ పని ఇష్టం ఉన్నా లేకపోయినా కనీసం మా ఆఫీస్కి వెళ్ళి గీత పనిలోనైనా పాలు పంచుకుంటాను. నేను వెంటనే బయలుదేరతాను. ఏయ్ నువ్వాగు. సాయంకాలం గీదరాని వచ్చాక మాట్లాడి ఆ తర్వాత ఆలోచిద్దాం. అదంతా ఏమొద్దు. దానికి చెప్తే అది కూడా నీలాగా ఏదో ఒకటి మాట్లాడుతుంది. నేను చూసుకోగలను, నన్ను పని చెయ్యనివ్వండి. నేను బయలుదేరుతాను. రా, నాకొచ్చి కొంచెం బట్టలు మార్చుకోవడానికి హెల్ప్ చెయ్యి. పదమ్మా, పద.
గీత ఏం కాఫీ చెప్పను? ముందు నువ్వు చెప్పాల్సింది చెప్పు. కాఫీలు టీలు ఎవరికి అవసరం లేదు ఇక్కడ. గీత కూల్. కాఫీ షాప్కి వచ్చి కాఫీ తాకపోతే అట్టా కాఫీ ఆర్డర్ చేస్తాను. ఈలోపు మనం మాట్లాడుకుందాం. చూడు, నీతో ఇక్కడ కాఫీ తాగుతూ కబుర్లు చెప్పడానికి రాలేదు. నీ టార్చర్ భరించలేకొచ్చాను. నువ్వు చెప్పదలుచుకుందేదో చెప్పు, నేను వెళ్తాను. కాదబ్బా, నువ్వు ఇంత కోపంగా హార్ష్గా మాట్లాడుతుంటే నాకు భయం వేస్తున్నది. నేను చెప్పే విషయాన్ని అసలు నువ్వు ఒప్పుకోవేమో అనిపిస్తా ఉన్నది. నువ్వేం చెప్పినా నేను ఒప్పుకోను. నువ్వు చెప్పాల్సిందేదో చెప్పుకో, వినేసి పోతా ఉంటా. గీత, ఇది మరీ అన్యాయం. అవతలుడు ఏం చెప్తాడో వినకుండా అస్సలు వినకూడదు, పట్టించుకోకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోకూడదు అని నువ్వే డిసైడ్ అయిపోతే ఇంక నేను చెప్పడం ఎందుకు? తెలిసింది కదా, మరి వదిలేసేయి. గీతా ప్లీజ్, నేను ప్రశాంతంగా కూర్చొని నీతో డీటెయిల్డ్గా మాట్లాడదామని వచ్చాను. నువ్వెంత కోపంగా ఉంటే ఎట్ట మాట్లాడినా? కోపం ఏం లేదు, చిరాగ్గా ఉంది. విషయం చెప్పు. సార్ ఆర్డర్ ప్లీజ్. గీత ఏం చెప్పమంటావు? 2 మంచి కాఫీ పట్టరన్నా. ఏ కాఫీ సార్? బా నీకు నచ్చిందా పోయా? అలాగే సార్. ఓహ్ గీత, నేనెంతో కూల్గా ఉండి నీతో మాట్లాడదాం అనుకున్నాను, కానీ నాకు తెలియకుండా నాకు కూడా విసుగొచ్చేస్తుండదు. అంతే, నీకే ఇలా ఉంటే నీ వల్ల టార్చర్ పడుతున్నా నాకెంత విసుగ్గా ఉండాలి. నేను నిన్ను టార్చర్ పెడుతున్నానా? మరి ఇది టార్చర్ కదా? గీత, నువ్వు మనసులో ఒకటి పెట్టుకుని బయటికి ఇంకోటి మాట్లాడుతున్నావు. అది చాలా క్లియర్గా తెలుస్తున్నది. ఏం పెట్టుకున్నాను నా మనసులో? నీ మనసులో నేనంటే ఇష్టం ఉండదు, కానీ నువ్వు బెట్టు చేస్తున్నావు, కోపాడుతున్నావు. అదెందుకో నాకు అర్థం కావడం లేదు. ఎవడు చెప్పాడు నా మనసులో నువ్వున్నావని? నేను ముందు నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను, నా వెంట పడొద్దు, నాకు ప్రేమకి పెళ్లికి అస్సలు పడదు, దూరంగా ఉండు అని. గీత, నేను నిన్ను ఎంత నిజాయితీగా ప్రేమిస్తున్నానో, నేను ఎట్ట చూసుకుంటానో నీకు తెలుసు. హా, చాలా నిజాయితీగా ప్రేమిస్తున్నావు. అసలు నిజాయితీకి మారు పేరు కదా నువ్వు. ఏ, నేను నిజాయితీగా లేనా? ఎక్కడుంది నీలో నిజాయితీ? సరే, ఇన్నాళ్ళు నువ్వు కనకరత్నం గారి కొడుకు అని చెప్పకుండా ఎందుకు దాచావు? ఆవిడ్ని ఆఫీస్లో మేడం మేడం అని ఎందుకు పిలుస్తున్నావో సమాధానం చెప్పు. అంటే గీత, అది నువ్వు సమాధానం కోసం ఏమీ ఎత్తుక్కోనక్కర్లేదు. నాకు సమాధానం తెలుసు, ఎందుకంటే నీలో నిజాయితీ లేదు. నిజాయితీ లేని చోట ప్రేమ ఉండదు, ప్రేమ లేని చోట నేనుండను. అంటే నా మీద నీకుండే ప్రేమ నిరాకరించడానికి అదొకటే కారణమా? నేను కనకరత్నం గారి అబ్బాయి నన్ను దాచటం ఒక్కటే కారణమా? అది కూడా ఒక కారణం. పైగా నాకసలు నీ మీద ప్రేమే లేదంటున్నాను కదా. గీత, నువ్వు కోపంలో సగం నిజం సగం అబద్ధం చెప్తున్నావు. డబుల్ స్టేట్మెంట్లు ఇవ్వక. నేను డబుల్ స్టేట్మెంట్స్ ఇవ్వట్లేదు, ఒకటే చెప్తున్నాను. నువ్వంటే నాకిష్టం లేదు, నిన్ను పెళ్లి చేసుకునే ఆలోచన నాకు లేదు, నీ మీద ప్రేమ లేదు. నువ్వెంత కఠినంగా చెప్పినా నీ మనసులో ఉండేది నాకు తెలుసు. నీకు నువ్వు ఏదో ఊహించుకుంటే దానికి నేను రెస్పాన్సిబిలిటీ కాదు. చూడు, నీకు మీ అమ్మ ఇంకో సంబంధం కూడా చూసింది, దానికి సంబంధించిన బాధ్యతలన్నీ నాకే అప్పచెప్పింది. జస్ట్ ఇప్పుడు నేనొక వెడ్డింగ్ ప్లానర్ని మాత్రమే, అనవసరంగా కాంప్లికేట్ చేయొద్దు. నేను కాంప్లికేట్ చేయడం లేదు, సింపుల్గా సాల్వ్ చేసుకునేదాన్ని నువ్వే కాంప్లికేట్ చేస్తున్నావు. నీ మనసులో ఉండే మాటను నువ్వు ఒప్పుకుంటే నేను అమ్మతో మాట్లాడతాను. చాలు, నువ్వేం మాట్లాడిన అవసరం లేదు. నీ గురించి మీ అమ్మగారి గురించి అన్నీ నాకు తెలుసు, కొత్తగా నువ్వు నాకేం చెప్పనక్కర్లేదు. ఓరే, నీకు నువ్వే ఏదేదో ఊహించుకుంటే అట్టా? నేను అసలు కనకరత్నం గారి అబ్బాయి నన్ను దాచడానికి ఓ కారణం ఉండదు. ఎందుకంటే నీకు మా అమ్మకి మొదటి పరిచయంలోనే గొడవలయ్యాయి, ఇగో క్లాషెస్ వచ్చాయి. ఆ విషయం నీతో చెప్తే అసలు నాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వవని చెప్పి నేనేందో నీకు అర్థం అవడం కోసం ఆ నిజాన్ని దాచానే తప్ప అబద్ధం చెప్పలేదు. నిజాన్ని దాచడానికి అబద్ధం చెప్పడానికి తేడా ఏమీ లేదు. చాలా తేడా ఉండదు. నువ్వు నాకు దూరం అయిపోతావనే కంగారులో నిజాన్ని దాచానే తప్ప
అబద్ధం చెప్పలేదు. చేసిన తప్పుని కప్పిపుచ్చుకునే వాళ్ళంటే నాకు అసహ్యం. మనిషికి నిజాయితీ ఉండాలి. అది ఫ్రెండ్షిప్ అయినా ఏ రిలేషన్షిప్ అయినా. నిజాయితీ లేని చోట ఏదీ నిలబడదు. గీత ప్లీజ్. సార్ కాఫీ. అయిపోయిందా? ఇంకా ఏమైనా చెప్పాల్సింది ఉందా? చెప్తాను, ముందు నువ్వు కాఫీ తాగు. నేను కాఫీ కోసం రాలేదని చెప్పాను. చెప్పడం అయిపోయిందా? నేను బయలుదేరాలి. ప్లీజ్ గీత, నీ మనసులో నా మీద ఉండే ప్రేమని నీ నోటితో ఒప్పుకుంటే చాలు. తర్వాత అన్నీ నేను చూసుకుంటాను. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నీ మీద నాకు అలాంటి ఉద్దేశం లేదు అని నేను చెప్తున్నాను కదా. అట్లాంటి ఉద్దేశం లేని దానివైతే ఇంత దూరం వచ్చేదానివి కాదు, నాతో మాట్లాడేదానివే కాదు, ఇట చేసేదానివే కాదు, లాగి పెట్టి చెంప మీద ఒకటి కొట్టేదానివి. నీకు చెంపదెబ్బే కావాలనుకుంటే చెప్పు, ఇప్పుడే ఇచ్చేస్తాను. ఊరికి ఇరిటేట్ చేయకు. కొట్టు, కొడుతో కొట్టు. చూడు, ఇంతకంటే నన్ను బాధ పెట్టకు. నీకు దండం పెడతాను. లీవ్ మీ. కేత్తో మాట్లాడి నలుపుడు ఫోన్ చేస్తాడు. ఇంకా ఫోన్ చేయలే. నేను ఫోన్ చేసి మాట్లాడితే అడికి డిస్టర్బెన్స్గా ఉంటుంది. సర్లే, ఆండి చేయని. ఏందో పూరిని చూసి ఒక యుగం అయిపోయినట్టు ఉండదు. ఏదో కొంచెం సనువు పెరిగింది, ఇష్టానికి ఇంటికి పోవచ్చు రావచ్చు, పూరిని చూడొచ్చు అనుకున్నా. కానీ పూరి వాళ్ళమ్మ ఇంటికి రావద్దని మొహం మీద చెప్పేసింది. ఇప్పుడు ఎట్టా? నాకు ఇప్పుడు పూరిని చూడాలని ఉందా? సరే, ఫోన్ చేసి మాట్లాడదాం. తీయమే, నా ఫోన్ వస్తే చాలు. 4-5 తూర్లు ఫోన్ చేస్తా కానీ తీయదు. సేన ఆశ్చర్యంగా ఉండదు ఈరోజు. మామూలుగా అయితే 4-5 తూర్లు ఫోన్ చేస్తా కానీ ఫోన్ తీయు. ఇప్పుడేంది మొదటి తూరే తీసినావు? చూడండి, 4-5 సార్లు ఫోన్ చేస్తే నేను తీయలేదు అంటే అర్థం చేసుకోవాలి కదా. మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు, అందుకనే ఫోన్ తీసిన. ఫోన్లే, ఎట్టయినా నన్ను అర్థం చేసుకున్నావు. అదే నాకు 10,000. ఇదిగో, నాకు నిన్ను చూడాలని ఉంది. చూడండి, ఇవన్నీ వద్దు ప్లీజ్. నన్ను ఇబ్బంది పెట్టొద్దు. నిన్ను నేనేం ఇబ్బంది పెట్టినానమ్మే? నీ మొహం చూడకపోతే నాకు దిగులుగా ఉండదు. ఓ తూరి చూస్తానమ్మే. నేను మీ ఇంటికి రావాలంటే ఇబ్బందిగా ఉంటుంది. నేను ఒక 10 నిమిషాలు మీ ఇంటి ముందు వీధిలోకి వచ్చి నిలబడతా. నువ్వు జస్ట్ గుమ్మం బయట నిలబడి మొహం చూపించి ఒక చిన్న నవ్వు నవ్వినావనుకో, ఈ జన్మకి చాలు అనుకుని పోతా. అంతకంటే నేనేమి ఇబ్బంది పెట్టను. ప్లీజ్, ఎందుకిట్ట చేస్తా ఉండారు? ఏందమ్మే, ఏమి తెలియనట్టు అడుగుతూ ఉండవు. నేను చూడకపోతే నిద్ర పట్టదు. ఇంకేం కాదు, దయచేసి మీరు మీ పని ఏదో చూసుకోండి. ప్రస్తుతానికి నా పని పాట ఇదే. నాకు రేం బగలు ఇదే ఆలోచన. నువ్వు లేకపోతే నాకేం తోసట్లా. నేను నిన్ను చూడాలా. ప్లీజ్ వద్దు. నేను నిన్ను చూడాలా. అమ్మి, నేను నిన్నేమన్నా డిస్టర్బ్ చేస్తా ఉన్నానా? పోనీ పోకిరి యాదవలాగా ఏమైనా ప్రవర్తిస్తున్నానా? డీసెంట్గానే ఉన్నాను కదా. చూడండి, నేనిప్పుడు ఆఫీస్కి పోతున్నాను. మీరు మళ్ళీ నాకు ఆఫీస్లో కనపడి నా వెంట పడి మాట్లాడడం ఇవన్నీ చెయ్యొద్దు. ఏంది? నువ్వు ఆఫీస్కి వస్తా ఉండవా? అవును. ఏడుండవు ఇప్పుడు? దారిలో ఉన్నా.
నాకు ఇబ్బందిగా ఉంటుంది. సరే సరే, నేనేమి ఇబ్బంది పెట్టలే. నువ్వు ఆఫీస్ గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం కాఫీ తీసుకురమ్మంటారా? ఈ పేపర్స్ తీసుకెళ్లి గీత గారితో సంతకం పెట్టించి తీసుకురా. ఓకే మేడం. తీసుకోండి మేడం.